తెలంగాణలో దానం నాగేందర్ రాజీనామాతో త్వరలో గ్రేటర్లో మరో ఉప ఎన్నిక అనివార్యం కానుందా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. సో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమని తెలంగాణ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతున్న వేళ ఓడిన చోటే గెలవాలన్న కసితో ఆ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ ఇప్పటి నుంచే ఫోకస్ చేసిందా? జూబ్లీహిల్స్ షాక్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ఆ పార్టీకి కేటీఆర్ రూపంలో ఫార్ములా ఈ రేస్ కేసు మెడకు చుట్టుకోనుందా అంటే పలువురు విశ్లేషకులు వాస్తవమే అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్లోని బీఆర్ఎస్ తరపున గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ అంతటితో ఆగకుండా మరో స్టెప్ ముందుకేసి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఇది బీఆర్ఎస్ కు తిరుగులేని సాక్ష్యం. దీంతో ఆయనపై వేటు తప్పదని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. దానం రాజీనామాకు స్పీకర్ కొంత గడువు ఇచ్చినప్పటికీ తాజాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ నెల 23లోగా తన ముందు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఇక కడియం శ్రీహరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తన కూతురు కడియం కావ్యకు మద్దతుగా కాంగ్రెస్ కు ఓటు వేయాలని అనేక సభల్లో ప్రసంగించారు. ఇది కూడా బీఆర్ఎస్ కు తిరుగులేని సాక్ష్యం. ఈ సాక్ష్యాలతో బీఆర్ఎస్ కోర్టులో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఇద్దరిపై వేటు తప్పదని భావిస్తున్న పరిస్థితుల్లో స్పీకర్ నుండి నోటీసులు జారీ కావడంతో ఈ ఇద్దరు ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ అటు బారాస ఇటు కాంగ్రెస్ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న సందర్భంలో కారు పార్టీ ఇప్పటికే అభ్యర్థిని రెడీ చేసిందా, ఇద్దరు నేతలను లైన్లో పెట్టిందా అంటే అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ సైతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించిన వేళ కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉరకలేస్తున్నారు. ఎన్నిక ఏదైనా విజయం మాదే అన్నట్లు అధికార కాంగ్రెస్ శ్రేణులు జోష్ మీదున్నారు. అయితే దానం రేపో ఎల్లుండో స్పీకర్ ను కలిసి రాజీనామా చేయనున్నట్లు సమాచారం. ఈ సమయంలో ఖైరతాబాద్ లో దానం రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమవుతుండగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి దానంకు కాకుండా బీజేఆర్ కూతురు విజయారెడ్డికి కాంగ్రెస్ నాయకత్వం టికెట్ ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇక బీఆర్ఎస్ నుండి విష్ణువర్ధన్ రెడ్డిని ఖరారు చేయొచ్చనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ వార్త నిజమైతే జూబ్లీహిల్స్ మాదిరే ఖైరతాబాద్ లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ సై అంటే సై, డి అంటే డి అనేలా యుద్ధ వాతావరణం నెలకొన్నట్లు ఉత్కంఠ కొనసాగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.